కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మూసీ ప్రక్షాళన పేరుతో భారీ కుంభకోణం జరగబోతోందన్నారు. ఎన్నికల కోసం కాంగ్రెస్ కు రిజర్వ్ బ్యాంక్ లాగా మూసీ ప్రాజెక్టు పనిచేస్తుందన్నారు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డికి మనుషుల జీవితాల కంటే మూసీ నది సుందరీకరణ ఎక్కువైందా అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. మూసీ ప్రక్షాళన పేరుతో భారీ కుంభకోణం జరగబోతోందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వచ్చే దేశవ్యాప్త ఎన్నికల కోసం కాంగ్రెస్ కు రిజర్వ్ బ్యాంక్ లాగా మూసీ ప్రాజెక్టు పనిచేస్తుందని విమర్శించారు. బీఆర్ఎస్ అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ విధ్వంసం చేస్తుందని ఫైర్ అయ్యారు. కొడంగల్లో కుంటలో ఉన్న రేవంత్ ఇళ్లు కూలుస్తారా అని ప్రశ్నించారు కేటీఆర్. ఏం ఆశించి చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ దయచేసి చెప్పండి. ఒకవైపేమో ఖజానాలో పైసలు లేవు, లంకె బిందెలు లేవు అని మీరే చెప్తారు. అప్పుల కోసమే అప్పులు కట్టాల్సి వస్తుందని మీ ఉప ముఖ్యమంత్రి చెప్తాడు. ఇంతవరకు కనీసం ఒక్క పని కూడా మీరు సవ్యంగా ఇచ్చిన హామీ ఒక్కటి నెరవేర్చలేదు. రుణమాఫీ అన్నారు, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టారు, 15 ఆగస్టు అన్నారు, డిసెంబర్ 9 అన్నారు, ఇప్పటివరకు అది కూడా పూర్తి చేయలేదు. కానీ ఈరోజు దాదాపు 25,000 కుటుంబాలను రోడ్డు మీద పడేస్తా, 1,00,000 మందిని నిరాశ్రయులను చేస్తా అని మూసీ బాధితుల పాలిట ఒక కాలయముడిలాగా ముఖ్యమంత్రి గారు మారిపోయినారు. మూసీ పరివాహక ప్రాంతంలో దశాబ్దాలుగా ఉంటున్న పేదల ఇండ్లను కూల్చడం ఏంటని ప్రశ్నించారు కేటీఆర్. హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలోని మూసీ నది ఏరియాలో పర్యటించి బాధితులను పరామర్శించారు. మీకోసం ఈ బుల్డోజర్లు వస్తున్నాయన్న మరుక్షణం మేమే వచ్చి వాటికి మొదలు మేము అడ్డుగా ఉంటాం, మీరు భయపడవద్దని చెప్పి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ సుప్రీంకోర్టుకు పోవాల్సి వచ్చినా మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టే అవసరం లేదు, మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టి మీకు అండగా ఉంటుందనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ ఎవరు అధైర్యపడకండి, ఎవ్వరికి మీ దగ్గర లాక్కునే ధైర్యం లేదు. మేమందరం ఉండేది హైదరాబాద్ లోనే, కాబట్టి మీరు ఫోన్ చేస్తే 15-20 నిమిషాల్లో ఇక్కడ గురికొస్తాం. మీరు మాత్రం దయచేసి ఇట్లే కలెక్టివ్ గా సంఘటితంగా ఉండండి. 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజులు దాటినా ఒక్క హామీ అమలు కాలేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డికి మనుషుల జీవితాల కంటే మూసీ నది సుందరీకరణ ఎక్కువైందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న 56 మంది ఆటో కార్మికుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు హరీష్. మూసీ సుందరీకరణ ఒకరికి ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఒకరికి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఒకరికి వ్యవసాయ కూలీలు ఆపదల్లో కష్టాల్లో ఉన్నారు, అవకాశాలకు 2,000 పింఛన్ సరిగించలేవు, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లలో 6 నెలలకెళ్ళి అన్నం పెట్టడానికి పైసలు లేక పురుగులన్నా నీళ్ళ చాలతో పిల్లలాగా అయిపోతున్నారు. గవి చూడవే అంటే ఈయన ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకు ఆ పార్టీ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు హరీష్. తప్పుడు ఆరోపణలపై బహిరంగ క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అనిల్ ను హెచ్చరించారు. గోల్కొండ పోర్ట్, చార్మినార్లోనూ తనకు వాటాలు ఉన్నాయనేట్లున్నారని ఎద్దేవా చేశారు హరీష్. అబద్ధపు ప్రచారాలు చేస్తున్నందుకు లీగల్ నోటీసులు పంపుతానన్నారు. దేశవ్యాప్తంగా ఓబీసీలకు ఆర్థిక, రాజకీయ పరంగా తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. జనాభా ప్రాతిపదికన చట్టసభలో ఓబీసీలకు ఆశించిన స్థాయిలో ప్రాముఖ్యత దక్కటం లేదన్నారు. రాష్ట్రంలో బుల్డోజర్ వ్యవస్థ నడుస్తోందని, పేదలకు అన్యాయం చేస్తే సహించేదే లేదన్నారు శ్రీనివాస్ గౌడ్. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు జాతీయ పార్టీలు అన్ని కూడా ఓకే అనే కనుక వెంటనే సెన్సస్ ప్రారంభించాలి. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు 42% రిజర్వేషన్ ఇస్తా లోకల్ బాడీలు అని చెప్పింది. ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఏం చేస్తున్నాడో తెలియదు. రేపు మళ్ళీ లీగల్గా అది కాలేదు ఇది కాలేదు అని చెప్పి సాగులు చెప్పకుండా, ఫండ్స్ వస్తలేవు అని చెప్పి వేరే మాటలు చెప్పకుండా మీరు ఏం చేస్తారో తెలియదు. మీరు అన్ని ఆలోచన చేసే ఇంప్లిమెంట్ చేయిస్తామనే ధైర్యంతో, శక్తితోనే మీరు 6 నెలల్లో ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను జనం తిప్పికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరించారు బీఆర్ఎస్ నేతలు.